ఇన్నోవేషన్ హబ్ P4 కార్యక్రమం CRDA సమావేశం వీటికి సంబంధించి ఈ వీక్ లో కీలక ఘటనలు జరిగాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏకంగా టాటా గ్రూప్ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభం కాగా P4 ప్రోగ్రామ్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కు సంబంధించి కీలక ప్రతిపాదనలకు CRDA ఆమోదం తెలిపింది. అవేంటో చూద్దాం. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు సీఎం చంద్రబాబు. గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామనే హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా చిగిలిలో 6 చిన్నారులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5వ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే 6 విద్యార్థులు ఆడుకుంటూ నీటిగుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి సీఎం ప్రారంభించారు. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామని, రతన్ టాటా నిరాడంబరత దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమన్నారు సీఎం. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించామన్నారు సీఎం చంద్రబాబు. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని డీకోడ్ చేసి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలు అవకాశాలను వాడుకోవాలని, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశాన్ని తాను విశ్వసించనన్నారు. పేదరిక నిర్మూలన కోసమే P4 కార్యక్రమం చేపట్టామని మరోసారి గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఎవరిని బలవంతం చేయడం లేదన్నారు. ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకమని తెలిపారు. P4 కార్యక్రమంపై మంగళగిరి CK కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం కోసం రూపొందించిన స్త్రీ శక్తిపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి మహిళల నుంచి అద్భుతమైన స్పందన కనిపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పథకం ప్రవేశపెట్టిన 4 రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా దాదాపు 19 కోట్ల మేర వారికి ఆదా అయ్యిందన్నారు. ఘాట్ రూట్లలోని ఆర్టీసీ సర్వీసుల్లో కూడా స్త్రీశక్తి పథకం అమలుకు సీఎం అంగీకారాన్ని తెలిపారు. యాభై 51వ CRDA అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు CRDA అథారిటీ తన ఆమోదాన్ని తెలియజేసింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్, రోప్వే లాంటి ప్రాజెక్టులకు ఈ SPV పనిచేయనుంది. భూ సమీకరణ పథకం కింద ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికేట్ లో అసైన్డ్ అనే పదాన్ని తొలగించేందుకు కూడా CRDA అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. అమరావతి రాజధాని నగరంలో సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు 411 కోట్లు, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను 376 కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. విట్, SRM యూనివర్సిటీలకు కూడా అదనపు భూ కేటాయింపులు చేసేందుకు సీఎం అధ్యక్షతన అథారిటీ ఆమోదం తెలిపింది. 904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు CRDA అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.